బరాబర్ తెలంగాణ ప్రజలు అయ్యే జాగిరే కదా. మన రాష్ట్రం మనది కాకపోతే మందిది అవుతుందా? లేకపోతే ఇడికి బతకొచ్చినది అవుతుందా? మనం బతకొచ్చినప్పుడు అమ్మ లెక్క ఆదరిస్తున్నాము, అన్నం పెడుతున్నాము, బతకనీకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాము. దాన్ని మన యొక్క చేతగానితనం లెక్క గిట్ట తీసుకొని మన నెత్తిమీదకి ఎక్కి మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, నచ్చినట్టు ఆడతాము అని అంటే మరి తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కదా. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నాయకులకి తెలంగాణ పట్ల ఉంటున్నటువంటి చిత్తశుద్ధి కంటే ఎక్కువ ఈడ తెలంగాణ ప్రజలకి తెలంగాణ సెంటిమెంట్ ఏందో తెలుసు. కాబట్టే ఒక్కొక్కరు పిడికిలు బిగించి 4 కోట్ల మంది మమేకమై ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అట్లొచ్చింది తెలంగాణ. పోరాటంతో క్షేత్రస్థాయి ప్రజల్లో చైతన్యంతో తెలంగాణ వచ్చింది. ఆ మనోభావాలని దెబ్బతీసేటటువంటి విధంగా ఏ పరాయి రాష్ట్రమోడు మాట్లాడినా కూడా దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి గట్టి గుణపాఠం అనేటటువంటిది ఇంకా రాజకీయమే చేస్తామని వస్తామని అంటారు. రండి, ఎవరు వద్దంటుండు? రండి, రాజకీయం చేసుకోండి, ఇంకో సినిమాలు తీసుకోండి, మీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేసుకోండి. అంతేగాని మీకు నచ్చినట్టు చేయనిస్తున్నాం కదా అని చెప్పి మీకు నచ్చినట్టు మాట్లాడినిస్తామంటే మాత్రం పొరపాటు అవుతుంది. ఒళ్ళు దాగ ఒళ్ళు నోరు రెండు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే తెలంగాణలో పోయి ఆంధ్రప్రదేశ్లో మరి మీ అయ్య జాగిరా అని చెప్పి మన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇట్లనే సపోర్ట్ కాకుండా ఉంటారా? ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్కి పోయి ఇప్పుడు జనసేన సైనికులు అని చెప్పి పాపం 4-5 పోరగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగిరా ఇది బరాబర్ ఇటు ఉంటామని అనుమానూరి అనాలే. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి పార్టీలనే ఉంచుతారా, లేకపోతే పార్టీలకి ఊడవీక్తారా, లేకపోతే సేమ్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసులు పెట్టి అది చేసినట్టు చేస్తారా అనేటటువంటి తెలిసిపోయాయి. అవునా, 12 ఏళ్ళ సంది ఈరోజు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అయిపోయింది. అన్నదమ్ముల లెక్క కలిసి బతుకుదాము. ఎందుకంటే ఎవరి పాలన వాళ్ళకి, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి పంచాయతీ తెలంగాణ వచ్చింది. పాలు తగ్గిందంటేనే మనం పంచాయతీ చేసి ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం. ఈరోజు వాటిని ఎమికబుల్గా ఎట్లా ఏమంటారు సమస్యకు పరిష్కారాలు ఎత్తుకోవాలని చూడాలి. కానీ నువ్వు పంచాయతీ పెడతా ఇక్కడికి నాకు నచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ జాతి ఒప్పుకోదని మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా. సభ పెట్టుకోవడానికి రావడానికి ఆ పర్మిషన్ కావాలని పాకిస్తాన్కి వస్తున్నాం మేము అని చెప్పి కూడా మాట్లాడాను. అంటే నేను సభ పెట్టుకో, నువ్వు ఎప్పుడైనా పెట్టుకో. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నువ్వు గత 12 ఏళ్ల సంది ఈసారి నేను జరుపుకుందామని అనుకుంటున్నా అనంటే ఈ వారం 10 రోజుల సంది రాజకీయం ఏమవుతుందో మనందరికీ తెలిసినటువంటిది. ఆడ ఒక పక్క హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీరు ఈ 12 ఏళ్లలో ఏ రోజు కూడా తెలంగాణ ఆవిర్భావాన్ని సెలబ్రేట్ చేసినటువంటి చరిత్ర లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, ఏ రోజు రోడ్డెక్కి తెలంగాణ ప్రజల గురించి కొట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు కొత్తగా ప్రేమ పుట్టించినట్టు టైంపాస్ రాజకీయాల కోసం పార్ట్ టైమర్ల లెక్క ఈరోజు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మళ్ళీ ఏదో నిప్పులు కుంపటి పెట్టేటటువంటి కుట్రలు చేస్తే పోలీసు వాళ్ళు అలా డ్యూటీ వాళ్ళు చేసిరు. నేను తెలంగాణని గుండెలో పెట్టుకున్నాం. గద్దర్‌కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. గద్దర్‌కి సంబంధించి తెలంగాణలో పట్టించుకోలే. నేను పట్టించుకున్నా. నా ఇంటికి వచ్చిండు. కార్ గిఫ్ట్ ఇచ్చినా అని చెప్పేసి గద్దర్ కోసం కూడా ఇప్పుడు మనందరికి కూడా ఒకటి తెలవాల్సింది ఏంటంటే ఈ రోజు గద్దర్ గారు గిట్ట ఉంటే బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతారో కొడుకో నైజాం సర్కార్ రోడ్ అని చెప్పి పాట ఉండే కదా, దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మీద వాడేటోడేమో నీ రాష్ట్రం నీది పెట్టుకోక ఈడుకొచ్చి కథలు పడుతున్నావేంద్రా అని. ఎందుకనంటే గద్దర్ గారు ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే నడుములు ఇరగొడతా అన్నాడా, లేకపోతే ఆయన నడుముల బుల్లెట్ ఉంది కాబట్టి నాకు ఏదైనా సహాయం చేయమన్నారా అంటే మన తెలంగాణ గద్దర్ గారి యొక్క స్ఫూర్తి మనందరికీ తెలుసు. చైతన్యం రగిల్చి రాష్ట్ర సాధనలో ఆయన చేసినటువంటి క్రియాశీలక పాత్ర ఏంటిది అనేటటువంటిది. ఆయనను గౌరవించుకునేటటువంటి కోటాది మనుషులల్లా పవన్ కళ్యాణ్ ఒకరి లెక్క ఉంటాడు అంటే బాగానే ఉంటుందేమో. కానీ గద్దర్ గారికి ఏదో లేక ఈయన వచ్చి ఏదో కారు అడుక్కుంటే నేను కారు ఇప్పిస్తేనే మీరు కార్లలో తిరిగి అనేటటువంటి లెవెల్లో చెప్పుడు. తర్వాత తెలంగాణ రాష్ట్రానికంటే ఏదో సమస్య వస్తే ఈయన ఆర్థికంగా ₹1 సాయం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అనేటటువంటి లెక్కలలో ఆయన మాట్లాడు. లేకపోతే ఇక్కడ గుడిలోకి ఏదో పైసలు తగ్గిస్తే మేము మా తిరుపతికించి ఇచ్చినాము అని అంటే అంటే ఏం చెప్దాం అనుకుంటున్నావు? అంటే తెలంగాణలో మీ చేతి మీదుంది, తెలంగాణలో చేతి కింద ఉందని చెప్పదలుచుకున్నావా? మన బతుకేంటిది, మన బతుకు తెరువేంటిది, మనం బతుకుతుంది ఏంటిది, లేకపోతే మనం ఏడ బతుకుతున్నాం అనేటటువంటి చరిత్ర మర్చిపోయి మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ రాష్ట్రం స్వయంగా నేనే పర్యటిస్తాను, దమ్ముంటే ఎవరైనా అడ్డుకోండి. పర్యటించొద్దని ఓడన్నాడబ్బా. నువ్వు పర్యటించు. 12 ఏళ్ళ సంది తెలంగాణలోనే ఉంటురు కదా, తెలంగాణలోనే తిరుగుతురు కదా, షూటింగ్లు ఎడబడతాడు చేసుకుంటారు కదా, ఎవడటం పడ్డాడు? ఇప్పుడు నేను పోయి ఆంధ్రప్రదేశ్ అని కూడా బరాబర్ అంతటా తిరుగుతా, నన్ను ఎవడు అడ్డుకుంటాడు? సి ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే రాజకీయాలు చేద్దామని అనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలోకి వచ్చి ఇప్పుడు మనం కూడా ట్రిప్పులకు పోతాం, టూర్లకు పోతాం, పిల్లల్ని తీసుకొని
టూరిజం దానిలో కూడా తిరుగుతూ ఉంటాం. పోయినంత మాత్రాన ఆడికి పోతాము, కావాలంటే ఒక ఇల్లు కొనుక్కుంటాము, ఆడ సెటిల్ కావాలనుకుంటాము, ఒక కొలువు చూసుకుంటాము. అంతే తప్ప ఆ ప్రాంతం వాళ్ళతోటి పోయి మీ అయ్యా జాగిరా నా బరాబర్ తిరుగుతా అని అంటే ఒకటే లెక్క ఉంటుందా? ఇదంతా కూడా రేవంత్ పుట్టు బాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతాను. కేసీఆర్ కూడా మాట్లాడుతూ అతిపెద్ద విధం మొదటి విధం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కలిసి ఒకటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి శత్రువు లెక్క కనిపిస్తారు? తెలంగాణని నమ్మించి మోసం చేసినటువంటి వాళ్ళు, డొక్కల దన్నినోళ్ళు, నమ్మక ద్రోహం చేసినోళ్ళు. తెలంగాణ ద్రోహులకి మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్టుగా కనిపిస్తుంది. ద్రోహం భాష ఎవరి మీద వాడతాం? నీకు అన్నం పెట్టిన మీద వాడతామా? తెలంగాణ జాతులు ఉంటుందా అట్లా? మనల్ని ప్రేమిస్తే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. ఇదే కేసీఆర్ నిన్ను కన్నా నీ అయ్యా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు ఆన్ రికార్డ్. చరిత్ర మొత్తం కూడా సోనియా గాంధీ గారి యొక్క పేరు చిరస్థాయిగా నిలబడిపోవాల్సిందే. తెలంగాణ ఈరోజు ఆమె రాకపోతే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మనకు ఉండకపోవు. 1969 సంది కూడా ఉద్యమ సమయంలో కూడా ఆనాడు 369 మంది చచ్చిపోయినా, తర్వాత 1200 మంది చచ్చిపోయినా ఈరోజు సాకారం అయిందే తప్ప మళ్ళీ ఇంకెవరున్నా కూడా సాకారం కాకపోవని నీ అయ్యి అనడా లేదా? నువ్వు ఆయన కొడుకువే కదా. తెలంగాణని దోచుకదినటువంటి దొంగలు, వనరులను కొల్లగొట్టినటువంటి వాళ్ళు, అప్పుల కుప్పజ లెక్క చేసినటువంటి వాళ్ళు, నిరుద్యోగులని రైతులని చంపినటువంటి ఈ యొక్క ఏమంటారు నీచులు, ఈ దుర్మార్గులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి సోనియా గాంధీ గారిని, లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు అనేటటువంటి కేవలం ఈ ద్రోహులకు మాత్రమే వస్తాయి. అన్నం తింటున్నటువంటి, నిజాయితీతో బతికేటటువంటి, లేకపోతే అరే ఇచ్చినటువంటి రుణం గుర్తుపెట్టుకునేటటువంటి తెలంగాణ జాతి రక్తంలో అట్లాంటిది ఉండదు, కేవలం కల్వకుంట్ల కుటుంబంలో తప్ప. అంటే 2000 మందితో సబ్ పెట్టుకుంటేనే భయపడి నాకు పర్మిషన్ లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నువ్వు సభ పెట్టుకుందే 2000 మందికి నీ పర్మిషన్. నువ్వు అంతకుమించి నీదేం సినిమా లేదు ఇక్కడ. నేను అంటున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు పెట్టుకో, ఇస్తారు పో, పెట్టుకోపో, పెట్టుకోపోవా, ఎవడటం పడ్డాడు. ఇప్పుడు గత వారం 10 రోజుల సంది, నేను ముందు కూడా గత చెప్పిన, గత వారం 10 రోజుల సంది జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒకడు వచ్చి ప్రెస్ క్లబ్లో పెట్టి బరాబర్ అని చెప్పి వాడేదో డుమ్కిలు ఇచ్చిపోతాడు, బట్టలు చింపుకుంటారు, అది వేరే సంగతి. ఇంకోడు వచ్చేసేస్తాడు, తర్వాత మేము ఏమంటారు మాకు నచ్చినట్టు చేస్తామని అంటాడు. అంటే కొంచెం హీటెడ్గా. మీరు అందరికి అర్థం కావాలంటే ఒకటి చెప్తున్నాం. మన గణేష్ చవితి రోజు మనం నిమజ్జనానికి పోతుంటాం. నిమజ్జనానికి పోతుంటే 2 గణేష్లను పెట్టుకునేటటువంటి నిమజ్జనం వాళ్ళైనా ఆపోజిట్ బ్యాచ్లు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎదురుగా రర్ర అని అంటారా? లేకపోతే ఈయన ఒక దారి ఆయన ఒక దారి పంపిస్తారా? దేనికోసం పంపిస్తారు? గొడవలు కావద్దు, శాంతియుతంగా ఉండాలనేటటువంటి దాంతో. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అసలే వారం 10 రోజుల సంది కొంచెం హీటెడ్గా జరుగుతున్నప్పుడు, అసొంటప్పుడు నువ్వు వీడికొచ్చి సభలు అడగోలి పిచ్చి కూతలు ఏమైనా వాగుతావు. మళ్ళీ అది తెలంగాణ సెంటిమెంట్స్ని హట్ చేసేటటువంటిది ఉంటే మళ్ళీ మీ ఈపులోడన చింతపండు చేసిండు అనుకో, మళ్ళీ ఆ బాధ్యత కూడా మా ఆరోపణ కూడా మా మీదే పడుతుంది అనేటటువంటి దాంతో దానికి పర్మిషన్ ఆపిండ్రు. ఇప్పుడు పెట్టుకోపో. అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిందే మొన్న సభలో పెట్టి మాట్లాడినట్టు ఏమో పరిస్థితి. నేను అంటుంది ఏంది అని అంటే, దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఇక్కడ నిమ్మలంగా ఉన్నారు, బతికిండ్రు. నిజం చెప్పాలంటే తెలంగాణ జాతి కంటే మంచిగా బతికిండ్రు. ఈ వనరులతోటి మీరే ఎక్కువ బాగుపడ్డారు. ఆయన కూడా మాకు ఎవరికి కూడా కడుపులో మంటలేదు. మేము కడుపులో పెట్టుకొని అభిమానిస్తారు మా పిల్లలు ఇప్పటికి కూడా మిమ్మల్ని. రాజకీయ కోణంలో మిమ్మల్ని ఎప్పుడు చూడలే. సరే, ఒక యాక్టర్ లెక్క చూసిండ్రు, ఒక నాయకుడు లెక్క చూసిరు. మీరు అక్కడ కష్టపడుకుంటూ ఒక డిప్యూటీ సీఎం స్థాయి దాకా పోతే ఆదరించుకున్నారు. అది మా రక్తంలో ఉన్నటువంటిది. ఒకరికి చెడు చేసేటటువంటి రక్తం కాదు తెలంగాణ జాతి, నలుగురికి అన్నం పెట్టేటటువంటిది. కానీ అన్నం పెట్టేటటువంటి అమ్మలాంటి వాళ్ళని, పిల్లల లాంటి వాళ్ళని అందరూ వచ్చి మీ అయ్యా జాగిర్లా అని చెప్పి మాట్లాడితే మాత్రం అభిమానించినటువంటి నీ అభిమానులు అమ్మోరు తల్లి వేషం వేసింది అనుకో, తర్వాత మీ ఇష్టం. అమ్మ లెక్క ఆదరించడం కూడా తెలుసు ఈ జాతికి, అమ్మోరు లెక్క మళ్ళీ కుట్రలను మొత్తం దయించడం కూడా తెలుసు. ఎవరమైనా చైతన్యంతో కొంచెం మెచ్యూర్డ్గా, మీరు మెచ్యూర్డ్ పాలిటీషియన్ అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్స్ని హర్ట్ చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే తర్వాత పశ్చాత్తాపపడేది మీరే. ఎందుకంటే మిమ్మల్ని స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆ రోజు పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి నన్ను తప్పు పట్టిన స్క్రిప్ట్నే నువ్వు మళ్ళీ ఈరోజు చదివినావు. ఈరోజు నీకు తెలంగాణలో నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిరుద్యోగం మీద సమస్య దొరికింది. అదే 12 ఏళ్ళ సెల్ఫీలలో నిరుద్యోగులు చచ్చిపోతున్నప్పుడు తెలంగాణలో సమస్యలు కనబడలే.
ఆయన ఈడికి రాలే, ఆయన రాజకీయం చేయలే. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, ఈరోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఆ? దీని గురించి ఏం డిస్కషన్స్ వద్దు, డిబేట్స్ వద్దు, లేకపోతే దాని మీద నోరెత్తి కూడా మనం మాట్లాడడానికి ధైర్యం వద్దు. కానీ తెలంగాణలో నిరుద్యోగం ఉంది. నీ రాష్ట్రంలో ఏముంది? నిజంగానే నిరుద్యోగం తెలంగాణలో ఎక్కువ ఉంటే మరి ఆడికెంచి ఈడికి ఉద్యోగాల కోసం ఎందుకు వస్తారు? ఈడికెంచి అక్కడ పోవాలి కదా, ఆడికెంచి ఈడికి ఎందుకు వస్తారు? దయచేసి రాజకీయ స్క్రిప్ట్లు చదువుడు బంద్ చేసేయండి. ఇప్పటికైనా దీనికి శుభం బోర్డు వలికితే మీకే మంచిగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ట్రాప్లో ఆల్రెడీ పడ్డారు. ఎందుకంటే ఫస్ట్ హోట్ తూట్ అని చెప్పి మీసాలు మెలేసినావు, తొడలు కొట్టినావు, జబ్బలు దర్శినావు, బీజేపీ సంగతి చెప్తా అన్నావు. ఐటీఈటీ రైడ్లు చేయగానే మోడీ గారే అందరికంటే గ్రేట్, ఎవడు కాదని చెప్పి అని అన్నావు. ఇదే కదా చరిత్రనైతే. బీజేపీకి ఖిలాఫ్గా కొట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఐటీ రైడ్లు గిటీ రైడ్లు జరగగానే మోకరిల్లిపోయి అయ్యా మీ బాంచన్ అనాలని చెప్పి ఇక్కడ డైలాగులు కొడుతున్నావు. అయ్యా నీ బాంచన్ అని చెప్పి గుజరాత్కి గులాంలు ఆల్రెడీ కొట్టినావు కదా, కొట్టినందుకే కదా ఈరోజు ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నావు నువ్వు. ఈడికొచ్చి తెలంగాణ ప్రజల జోలికి వచ్చినా, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ వ్యాఖ్యలు చేసినా మిమ్మల్ని ఈ ప్రజలు క్షమించరు. అది మీ అభిమానులతోటే మొదలవుతుంది, మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో నివసించేటటువంటిది మిమ్మల్ని అభిమానించేటటువంటి అభిమానులకైనా తెలంగాణ ఫస్ట్, తర్వాతనే ఎవడైనా.